వెల్కమ్ బ్యాక్ టు వాక్ విత్ వర యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కొంచెం లెందీయే, బట్ చూడండి. ఈ వీడియోలో మా ఇంట్లో ఉన్న అన్ని మొక్కల మీద హోమ్ టూర్ ఎలాగో గార్డెన్ టూర్లా చేద్దాం. ఫస్ట్లీ పువ్వుల మొక్కలకి వచ్చేస్తే కనకాంబరాలు ఎన్నంటే అన్ని ఉంటాయి. ఒక్కరోజు ఆపి ఈరోజు కొయ్యండి, మీకు ఎన్ని మూరలు వస్తాయంటే అన్ని మూరలు వస్తాయి. చాలా పెద్ద మాల వస్తుంది. మోస్ట్ ఆఫ్ ది ప్లేస్ వేయడం అయితే చిన్నవే 2-3 వేసాము. అవి ఏంటంటే వాటి విత్తనాలు ఆటికే ఎలా స్ప్రెడ్ అయిపోయి బోల్డ్ అయినాయి. దెన్ ఆఫ్టర్ ఇవేవో ఆకులు, నాకు అంత ఐడియా లేదు, దేనికి పెడతారో కూడా తెలియదు. మా డాడీకి ఎక్కువ మొక్కలు ఇష్టం. అండ్ ఈ మనీ ప్లాంట్ చూడండి, నేను అసలు ఇంత పెద్ద ఆకులు చూడలేదు. మనీ ప్లాంట్ ఉంటుంది, బట్ ఇవి నా తలకాయ అంత ఉంది, నా చేతికన్నా పెద్ద ఆకులు ఇవి. అండ్ ఆఫ్టర్ దట్ చిన్న చిన్న నేరేడు మొక్కలు మాకు బ్యాక్ సైడ్ ఇంకా ఉంటాయి, కొంచెం పెద్దగా ఉంటాయి. అండ్ జామ్ మొక్కలు, ఇందాక చెప్పాను కదా, ఈ ఆకు పేరు తెలిస్తే కామెంట్ చేయండి. మామిడి మొక్కలు పెద్ద పెద్దవి, అసలు దీని టైప్ ఏంటో తెలియదు, కానీ టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకా డ్రాగన్ ఫ్రూట్ కూడా మా ఇంట్లో ఉంటుంది. ఇది జోక్ అంటే. దెన్ ఆఫ్టర్ చాలా మొక్కలు, చాలా అంటే చాలా అక్కడ ఉన్నాయి కదా, బొప్పాయి. అండ్ దెన్ మా పక్కింటోళ్ళు అయితే చెరుకు కూడా వేసారు. మేము వేసాం, కాకపోతే చిన్నవి, ఇప్పుడిప్పుడే వేసాం. అండ్ ఇదేదో అందం కోసం అంట, ఆకులు మాత్రమే ఉంటాయి, చూడడానికి బాగుంది కదా. దెన్ ఆఫ్టర్ కొన్ని రకాల మామిడి మొక్కలు. ఆ తర్వాత మళ్ళీ అందానికి ఇది కూడా, అసలు దీని పేరేంటో నాకు తెలియదు, మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకొక మొక్క ఉంటుంది, అది చూడంగానే నాకు ఏమనిపించింది అంటే, ఈ మొక్క వామాకు బజ్జీ వేసుకుంటారు అనిపించింది. బట్ స్టిల్ ఇది ఏదో అందం కోసం అంట. తర్వాత ఈ పువ్వులు, రెడ్ ఫ్లవర్స్, నాకేం తెలీదు వీటి పేర్లు. ఇంకా వీటికి ఎన్ని పక్షులు అంటే అన్ని పక్షులు. బయట పడుకున్నామంటే, డాబా పైన పడుకున్నామంటే ఇంకా పొద్దున్న లేసి నిద్ర లేవక్కర్లా, అలారం పెట్టుకోవాలి అక్కర్లేదు, అవే ఆటోమేటిక్గా లేపేస్తాయి. ఎక్కడ చూసినా పక్షులు, ఎక్కడ చూసినా గూళ్ళు. ఎంత క్యూట్ అంటే అంత క్యూట్ ఉంటుంది. చల్లదనం, సెంట్రల్ ఏసీ అంత గాలి వస్తుంది బ్యాక్ డోర్ తెలిసి ఉంచితే. ఇంతకీ మీరు ప్రకృతి లవరా?